ఆదివారం ఆదివారం నాడు ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యభగవాను ఆరాధించడం చాలా చాలా మంచిది. అయితే సూర్యుడికి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి నామాలు ఉన్నాయి. రవి అంటాము, భాస్కరుడు అంటాము, అరుణుడు అంటాము, ఎన్నో రకాలైనటువంటి పేర్లతో మనము పూజించుకుంటూ ఉంటాము. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే. ఈ రకమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ సూర్యదేవాలయానికి వెళ్ళడం. సూర్యదేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఊరిలోనూ ఒక్క సూర్య దేవాలయం ఉండడం కూడా కష్టంగానే ఉంటుంది. ఎక్కడెక్కడో అక్కడక్కడక్కడక్కడ ఉంటాయి. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆలయానికైనా రామాలయము, అలాగే ఆంజనేయ స్వామి ఆలయము, అలాగే శివాలయము, ఇవి తప్పకుండా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ ఆలయాలకి రోజు వెళ్ళినప్పుడు మీరు ఈ నామాన్ని కూడా లేదా ఈ స్తోత్రాన్ని కూడా మీరు ప్రార్థించుకోవచ్చు, స్మరించుకోవచ్చు. ఈ రకంగా స్మరించుకున్నా కూడా మీరు సూర్యదేవుణ్ణి పూజ చేసినట్టే అని చెప్పి తెలియచేస్తూ, ఆరోగ్యాన్ని ఇవ్వమని ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవాను వేడుకుంటూ ఓం సూర్యాయ నమః అనేటటువంటి స్తోత్రాన్ని కూడా చేసుకోవచ్చు. నవగ్రహాలలో ఖచ్చితంగా సూర్యభగవానుడు ఉంటాడు. కాబట్టి సూర్యభగవానుడి వద్ద ఈ నామాన్ని తలుచుకుంటే చాలా చాలా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.